హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ హాల్ టికెట్స్ మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మీరు ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేయాలి, ఎలా రికవర్ చేయాలి, సో మీరు ఎక్కడ నుంచి తెలుసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు తెలంగాణ హైకోర్టు సంబంధించి చాలామంది ఆఫీస్ సబార్డినేట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వడం లేదని చెప్తున్నారు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా చూశాను, చాలామంది అయితే ఆ విధంగా అంటున్నారు. సో నేను ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి ఎందుకు అవ్వట్లేదు, అలాగే ఒకవేళ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోతే కూడా ఏ విధంగా రికవర్ చేయాలి సార్ అని కూడా కామెంట్ చేశారు చాలామంది. సో లాగిన్ ఇన్ క్రెడెన్షియల్ అని ఉంటుంది, సో లాగిన్ అవ్వట్లేదు, సో హెల్ప్ చేస్తారని చాలామంది కామెంట్ కూడా చేశారు. సో బట్ మీ యొక్క మెయిల్ ఐడిలోనే ఉంటుందన్నమాట మీకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అనేది మీ యొక్క మెయిల్. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి మెయిల్ ఐడి ఓపెన్ చేసి TSHC అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా TS హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు లింక్ ఫర్ డౌన్లోడింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇదేమో డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి. సో ఇక్కడ మనం దీనిపైన ట్యాప్ చేయండి. హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ వెబ్సైట్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది అనమాట. మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ అడుగుతుంది. సో మీకు గుర్తుంటే ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ ఉంటే మీరు వేరే పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను దానికి సంబంధించిన ఎస్టర్డే ఒక వీడియో చేశాను, ఏ విధంగా పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఒకవేళ తప్పుగా మీరు ఎంట్రీ చేసి ఉంటే ఫర్గట్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేసి న్యూ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా క్రియేట్ చేయాలో దానికి సంబంధించి కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. సో ఇది మనకు హైకోర్టు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా సరౌండింగ్లో ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ చూపెట్టట్లేదు. ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రమే అప్లికేషన్ సంబంధించి ఉంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో హైకోర్టు సంబంధించి ఎవరైనా చేసి ఉంటే ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన ట్యాప్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎస్టర్డే వీడియో చేశాను కదా, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారమే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి ఇక్కడ నుంచి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడ నుంచి ఒకవేళ మర్చిపోయాం సార్, లాగిన్ ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు, సో ఎలా అంటే మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. సో కాల్ చేసే వాళ్ళు 10 to 5 PM వరకు అయితే మనకు రెస్పాన్స్ ఇస్తారు. సో మీకు సంబంధించి మెయిల్ ఐడికి మళ్ళీ మెయిల్ చేస్తారు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసుకొని లాగిన్ చేసుకొని మీరు కంప్లీట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరైతే మెయిల్ ఓపెన్ చేయండి. మీ యొక్క మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా సెర్చ్ చేశారంటే TSHC అని ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, TSHC తెలంగాణ స్టేట్ హైకోర్టు సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ నుంచి మీరు ఏదైతే అప్లికేషన్ చేశారో వాటికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తుంది, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ మనకైతే వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు OTPR ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట మీ యొక్క మెయిల్ ఐడిలో. అక్కడ నుంచి మీరు చూసి మీ యొక్క పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.